ఓకే ఓకే. హల్లెలూయా హల్లెలూయా. 145వ కీర్తనలో 20వ వాక్యము సెలవిస్తున్నది ఏమని? యెహోవాని ప్రేమించు వారిని ఆయన కాపాడును, భక్తిహీనులను ఆయన నాశనము చేయును. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం దేవా, వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవా నీకు వందనాలయ్యా. పరలోకమునందు సింహాసనాసీనుడై భూలోకములో ఉన్న మా అందరినీ మీరు ప్రతి క్షణము ప్రతి దినము చూస్తున్నారు. మా ప్రార్థనలు మొరలు ఆలకిస్తున్నారయ్యా, మీకు స్తోత్రాలు. మేము చేసే ప్రతి పాటలు, మేము మాట్లాడే ప్రతి మాటను వింటున్నారు, చూస్తున్నారయ్యా, మీకు స్తోత్రాలు. మరి ఈరోజు ఈ పునరుత్థాన దినమునందు అయ్యా మీ పాద సన్నిధిలో చేరుకొని అయ్యా మరి మేము బెంగళూరు నుంచి రాజమండ్రి నుంచి మహాపాల్ చెరువుకు సురక్షితంగా చేరుకునేటట్లు మీరు సహాయం చేశారు. ప్రయాణం అంతటిలోనూ మమ్మల్ని కాచి కాపాడారయ్యా, మీకు స్తోత్రాలు. మరి గడిచిన రోజుల్లో మా ప్రియమైన అయ్యగారు కేజీరావు అయ్య గారికి బిషప్ పట్ట అభిషేకం చేసే ఒక కార్యాన్ని మీరు జరిపించారయ్యా, మీకు స్తోత్రాలు. అయ్యగారిని, వారి కుటుంబాన్ని, వారి సేవలను అయ్యా మీరు నిండుగా దీవించండి, ఆశీర్వదించండి. మరి విశేషంగా షారోన్ మినిస్ట్రీ కొరకు, షారోన్ సంఘం కొరకు, సంఘస్థుల కొరకు, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. మరి విశేషంగా ఇప్పుడు వాక్యాన్ని మేము అయ్యా వింటుండగా దీని దాసురాలను నన్ను మరుగుపరుచుకొని మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను కూడా నీ వాక్యం విని అర్థం చేసుకొని గ్రహించుకొని తెలుసుకొని అయ్యా తండ్రి నీ వాక్య ప్రకారం జీవించినట్లు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చూడండి ఇక్కడ వాక్య మొదటి భాగం చెప్తా ఉంది, యెహోవాని ప్రేమించు వారిని ఆయన కాపాడతాడు. భూలోకంలో ఎన్నో కోట్ల కొలది జనం ఉన్నారు, అవునా? ఆంధ్రలో ఎన్నో కోట్లు ఉన్నారు జనాభా. అదే మేము మహాపాల్ చెరువు చూసుకున్నా ఇక్కడ ఎన్నో ఇళ్ళు ఉన్నాయి, వేల కొద్ది జనాలు ఉన్నారు. కానీ ఇక్కడ ఈరోజు ఈ సంఘంలో దేవుని పాద సన్నిధిలో వచ్చి కూర్చున్న వారు కొందరే, అవునా? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు? యెహోవా మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీరు యెహోవాని ప్రేమిస్తున్నారు, అవునా? మేము ఇక్కడికి వచ్చామంటే అంత దూరం బెంగళూరు నుంచి, కర్ణాటక రాష్ట్రం నుంచి అంత దూరం నుంచి ఇంత దూరం వరకు ప్రయాణం చేసుకొని ఎంత అలసట ఉన్నా, ఎంత దేహంలో బలహీనత, శరీరంలో బలహీనతలు ఉన్నా మేము ఇక్కడికి వచ్చామంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము, దేవుణ్ణి యేసయ్యను ప్రేమిస్తున్నాము, అవునా? క్రీస్తు ప్రేమ ఉంటేనే ఇది సాధ్యము. క్రీస్తు ప్రేమ లేని క్రైస్తవుడు డెడ్ బాడీ ఉన్నట్టే, వేస్ట్ ఫెలో. అర్థమైందా? వేస్ట్. క్రీస్తు ప్రేమ నీలో లేదంటే నువ్వు క్రైస్తవుడే కాదు, యేసయ్యను నమ్మిన బిడ్డ కానే కాదు, యేసయ్యను సేవించే సేవకుడు కూడా కాదు. ఒక విశ్వాసి అయినా, ఒక పాస్టర్ అయినా, ఒక పాస్టర్ అయినా, ప్రతి ఒక్కరు పాస్టర్ పిల్లలైనా ఒకరినొకరు ప్రేమించాలా. పాస్టర్ విశ్వాసాన్ని ప్రేమించాలా, విశ్వాసులు పాస్టర్ని ప్రేమించాలి. క్రీస్తు ప్రేమ మీరు కలిగి ఉంటే మీ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, మీ సంఘాలు అభివృద్ధి చెందుతాయి. మీరు చేసే ప్రతి పని పాటలు, మీ జమీను భూములు కానీ, మీ పశుపక్షులు కానీ ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి పొందాలంటే మీరు ఏం చేయాలి? యేసయ్య చెప్పాడు, ఒకరినొకరు ప్రేమించండి, అవునా? దేవుడు పరలోక రాజ్యం నందు సింహాసనాసీనుడైన దేవుడు ఏం చేశాడమ్మా? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు, అవునా? యోహాను సువార్త 3:16 వాక్యం చదివిస్తుంది కదా, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ఎంత ప్రేమించాడంటే తన కుమారుడైన యేసయ్యను నా కొరకు, నీ కొరకు, మా కొరకు, మీ కొరకు పరలోకము నుంచి భూలోకానికి పంపాడమ్మా, ఇచ్చాడు మా కోసం కదా. దేవుడే నరావతారం ఎత్తి మన మధ్యలో, మనుష్యుల మధ్యలో మనిషిగా జీవించాడు వచ్చి. అలాంటి గొప్ప భాగ్యము దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈ లోకాన్ని, మమ్మల్ని అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కనుక. ఎందుకు ప్రేమించాడు? యోహాను 3:16 వాక్యం పూర్తి చదవండి, ఏం చెప్తుంది చూడండి. యోహాను సువార్త 3:16 కంఠస్థం రావాల వాక్యం ఇది. ముందుకు
ఎందుకు ఇచ్చాడు? ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని, ఏ ఒక్కరు నాశనము కాకుండా ఏం చేయాలా? రక్షణ పొందుకోవాలంటే నిత్య జీవము పొందుకోవాలా అని యేసయ్యను తండ్రి అయిన దేవుడు భూలోకానికి పంపించాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. తన బిడ్డలు ఏ ఒక్కరు కూడా నాశనం కాకూడదు, నరకానికి పోకూడదు అనేది దేవుని చిత్తం, దేవుని ఇష్టం, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. దేవుడు అనుకున్నాడు, తండ్రి అయిన దేవుడు, నేను సృష్టించిన నా సృష్టి, నా బిడ్డలు ఎవరు కూడా నాశనం కాకూడదు, ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందుకోవాలన్నది దేవుని ఇష్టమైనది. ఆ ఇష్టాన్ని నెరవేర్చాలా, దేవుని చిత్తం నెరవేర్చాలని యేసయ్య భూలోకానికి మనిషిగా వచ్చాడు, మనుషుల మధ్యలో ఉన్నాడు. ఆయన వచ్చి మరలా శిలువ మరణ పొందే వరకు ఆయన ఏం చేశాడు? పరలోక రాజ్యం గురించి చెప్పాడు. 30 ఏళ్ళు మామూలు మనిషిగా జీవించాడు. 30 ఏళ్ల తర్వాత ఆయన పరలోక రాజ్యం గురించి, నిత్య జీవం గురించి, నరకం గురించి, నాశనం గురించి ప్రతి ఒక్కటి మీరు 4 సువార్త పుస్తకాలు మరి ప్రకటన గ్రంథం వరకు చదువుకుంటే మీకు తెలుస్తుంది. బైబిల్ మొత్తం చదివితే ఎంతమంది ఫుల్ బైబిల్ చదివారు? ఇక్కడ చేతులు ఎత్తండి. బైబిల్ ఫుల్ చదివిన వాళ్ళు, అమ్మ బాబోయ్, అసలు చేతులే లేవే ఎవరికి? చదవాలమ్మా. చదువు వచ్చేవాళ్ళు ప్రతి బిడ్డ బైబిల్ మొత్తం చదవాలి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవాలి. 4 సువార్త పుస్తకాలు చదివి పోనీ 4 సువార్త పుస్తకాలు మొత్తం చదివారా? దాన్ని చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. అమ్మో, వేస్ట్ అమ్మా మీరు సంజగానికి వచ్చేది. దేవుని బిడ్డ అంటే మీరు ప్రతిరోజు బైబిల్ చదవాలి కదా కదా. కీర్తన గ్రంథము, సామెతల గ్రంథం సంపూర్ణం చదివిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. అది చాలా ఇంపార్టెంట్. బైబిల్లో చూడండి, 4 సువార్త పుస్తకములు మరియు కీర్తన గ్రంథము, సామెతల గ్రంథము చాలా ఇంపార్టెంట్. ఏది చదువుకున్నా అవన్నీ చదవండి. ఫస్ట్ చదవచ్చే ప్రతి ఒక్కరు. అందులో చాలా మంచి మాటలు ఉన్నాయి. ఆ మాటలు మీరు తెలుసుకుంటే నిజంగా దేవుని బిడ్డలు అవుతారు, క్రైస్తవులు అవుతారు. లేకుంటే మీరు క్రైస్తవులే కాదు. బైబిల్ చదవలేదంటే మీరు క్రైస్తవులే కాదు. దేవుని ప్రేమ లేదు, దేవుని చిత్తము మీలో నెరవేరదు. అర్థమైందమ్మా? అందుకే యెహోవా అంటారు. మాకు 145 కీర్తన 20 వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవాను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడమ్మా? కాచి కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మేము పోయిన నెలలో మన కర్ణాటకలోనే ఒక చిక్కమగూరులోనే ఒక జిల్లా ఉంది. అది ఘాట్ సెక్షన్, అంత కొండ ప్రాంతాలు. కొండల్లోనే ఇట్లా పోవాలి, పాంపోయినట్లు ఉంటుంది. కొండ ఎక్కి పైకి పోవాలంటే అది మంచి సైట్ సీయింగ్ హిల్ స్టేషను. అక్కడికి వెళ్ళాము. అక్కడ నుంచి ఇంకా పక్కన వేరే ఊళ్ళో మాకు సంఘానికి పిలిచారు, అయ్యగారిని వాక్యం చెప్పడానికి. అక్కడికి వెళ్ళాలి. ఆ కొండ ఎక్కి పైన చూస్తున్నాము, సైట్ సీయింగ్. దిగి ఆ పాస్టర్ ఎవరైతే మమ్మల్ని పిలిచారో వాళ్ళ ఊరికి పోవాలి మేము. అంతలోగా చీకటి అయిపోయింది. పొద్దుననగా మేము బెంగళూరు వదిలాము. అక్కడికి పోయే లోపల సాయంకాలం అయింది. పైన కొండ చూసి కింద దిగే లోపల సాయంకాలం అయి రాత్రి అయిపోయింది, చీకటి అయిపోయింది. ఆ కొండల్లో పోతా ఉన్నాము. ఇంకొకరు పాస్టర్ అమ్మ గారు మేము 4 వెళ్ళాము కారులో. పోతా ఉంటే కారు చీకటి అయిపోయింది. ఆ రోడ్ ఎక్కడ సరిగ్గా తెలవట్లేదు, అడ్రస్ సరిగ్గా తెలవలేదు. ఆ అయ్యగారికి ఎవరైతే మమ్మల్ని పిలిచారో ఆయన పేరు పాస్టర్ రాజు గారు. ఆ రాజు గారికి ఫోన్ చేస్తున్నాము, నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఆయన ఫోన్ సరిగ్గా దొరకట్లేదు మాట్లాడడానికి, అడ్రస్ అడగడానికి. అలా పోతున్నాం. కారు చీకటి, అడవి, కొండ ప్రాంతము, అడవి. ఒక్క మనిషి, ఏ జంతువు లేదు అక్కడ. మా కారు చీకట్లో పోతా ఉంది అంతే. అప్పుడు అట్లా ఇట్లా మనకి ఆయన నంబర్ తగిలింది. ఆ రాజు పాస్టర్ గారికి మాట్లాడితే చెప్పారు, ఇలా వస్తున్నామంటే మీరు ఇలా రండి అన్నారు. సరే పోతా ఉన్నాము. ఇట్లే పోత దావ చిన్నగా అయిపోయింది. రాళ్ళు మట్టి దావ, మంచి రోడ్ కూడా లేదు.
ఆ కచ్చా రోడ్, ఆ రోడ్లో కారు తీసుకుపోతూ ఉంటే లాస్ట్కి ఒక గేట్ వచ్చేసింది, ఒక పెద్ద కాంపౌండ్ గేట్. ఎక్కడికి వచ్చాము మేము? అక్కడికి వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ ఇల్లు కాదు, ఏదో ఇల్లు. ఎస్టేట్లు ఉంటాయి కదా, ఎస్టేట్లు అంటారు, కాఫీ తోటలు ఉంటాయి, అలాంటి ఎస్టేట్ల ప్రాంతం అది. అది ఎవరిదో ఒక ఎస్టేట్ది ఒక ఓనర్ ఇల్లు, పెద్ద కాంపౌండ్, పెద్ద గేట్ వేశారు. అక్కడికి ఎండ్ లాస్ట్కి ముందు ఏం లేదు, అక్కడికి పోయి ఆగింది మా కారు. ఎక్కడికి వచ్చాము? మేము కన్ఫ్యూజ్ అయిపోయింది, దారి తప్పినాం. సరే ఎవరినన్నా అడగదామంటే చీకటి, ఎవరు ఒక్క మనిషి లేరు. అక్కడికి ఆ పాస్టర్ గారు ఉన్నారు కదా, కారు డ్రైవ్ చేస్తున్నారు, మాతో కూడా వచ్చారు ఆయన. ఆయన దిగి వెళ్ళి కాంపౌండ్ గేట్ తెరిచారు. గేట్ తీస్తూనే పెద్ద పెద్ద 2 కుక్కలు, అవి మనిషి మాదిరిన అంత పెద్ద కుక్కలండి. ఆ కుక్కలు వచ్చి మరుగుతున్నాయి. ఆ కుక్కలు మరిగే సౌండ్కి ఓనర్ వచ్చారు. ఆ ఓనర్ వచ్చి కీప్ క్వైట్ అని చెప్పాడు. కుక్కలకి ఒక మాట అంటూనే ఆ కుక్కలు గమ్మనైపోయినాయంట. అరిసాయి కానీ కరవలేదు. అంతలోగా ఆయన వస్తే ఆయన అడిగారు, ఇట్లా అయిందంటే ఆయన మళ్ళీ ఇట్లా పోండి అని దావ చెప్పాడు ఆయన. చూడండి, అక్కడ కాపాడాడు దేవుడు మమ్మల్ని. అంత పెద్ద కుక్కలు కొత్త వారు వస్తే ఊరికే ఉంటాయా? పీకితే అంటే మొత్తము దేహంలో ఉండే మాంసమే రావాలి, అట్లా పెద్ద కుక్కలు అంటావి. అలాంటి కుక్కలు ఆ పాస్టర్ని ఏమి చేయకుండా అక్కడ దేవుడు కాపాడాడమ్మ. తర్వాత అక్కడ నుంచి మేము మరి వెహికల్ టర్న్ చేసుకొని నిమితాను అలాగా వచ్చాము. తర్వాత మళ్ళీ రోడ్ అంటే మళ్ళీ తిరుక్కొని టర్న్ చేసుకొని వెహికల్ వస్తూ ఉన్నాము. అంత చీకటిలో ఎంత భయంకరంగా ఉందంటే మన పరిస్థితి. కానీ దేవుడు ఆ కారు చీకటిలో, ఆ కొండల్లో కోనల్లో మళ్ళీ మేము ఎక్కడ కూడా తప్పిపోకుండా తర్వాత మమ్మల్ని సురక్షితంగా మేము ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేర్చాడమ్మా దేవుడు. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకు మేము అక్కడికి ఎందుకు వెళ్ళాం? సేవకంగా వెళ్తున్నాం, సేవ కొరకు వెళ్తున్నాం, దేవుడిని ప్రేమించాం, దేవుడి ప్రేమ మాలో ఉంది, మేము దేవుడిని ప్రేమిస్తున్నాము కనుక దేవుడు మమ్మల్ని ఆ ఒక ఇరుకులో, ఇబ్బందిలో, కష్టములో కాచి కాపాడడమ్మా. యెహోవాని ప్రేమించాము, యేసయ్యని ప్రేమించాము, యేసయ్యని ప్రేమించి మేము యేసయ్య సేవకే వెళ్తున్నాం కాబట్టి అక్కడ ఏ ఒక అనాహుతం జరగకుండా, ఏ ఇబ్బంది కలగకుండా దేవుడు మమ్మల్ని సురక్షితంగా ఎక్కడ చేరాలో అక్కడ చేర్చాడమ్మా. నిజంగా యేసయ్య గారు యేసన్న పాట ఉంది, కొండల్లో కోనల్లో ఒక పాట ఉంది కదా, ఆ పాట జ్ఞాపకం వచ్చింది నాకు. పాడమ్మా, ఒక లైన్ 2 లైన్. ఎక్కడెక్కడ నడిపిస్తారు మమ్మల్ని? కొండల్లోనైనా, కోనల్లోనైనా, ఎడారిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మమ్మల్ని నడిపిస్తాడమ్మా. నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా. నన్ను ఈ 2 పాటలే జ్ఞాపకం వచ్చింది ఆ సమయంలో, ఆ రాత్రిలో. నిజంగా యేసయ్య కాపాడడమ్మా. ఈ వాక్యం సెలవిస్తున్నారు కదా. ఎందుకంటే ఎవరైతే వారిని దేవుడిని ప్రేమిస్తారో, దేవుడు ఎవరిని ప్రేమిస్తాడో వారిని అన్ని ఇరుకుల ఇబ్బందులు ఆయన కాచి కాపాడుతాడు. హల్లెలూయా. మేము ఎంత బలహీనత ఉంది శరీరంలో, ఎంత మాకు బాధలు ఉన్నా కూడా ఏ బాధలు మమ్మల్ని ఏం చేయలేదు. యేసయ్య సన్నిధిలో మేము గట్టిగానే ఉంటాం, గట్టిగానే నిలబడతాం, గట్టిగానే మమ్మల్ని నడిపిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నెక్స్ట్ చదవండి వాక్యము. అయితే నాశనము చేయును భక్తిహీనులను ఆయన నాశనం చేస్తాడమ్మా. చూడు, ఎంతోమంది ఉన్నారు, మేము చూస్తున్నాము. సేవకులైనా, సేవకుల కుటుంబాలైనా, పాస్టర్లైనా, పాస్టర్లైనా, పాస్టర్ పిల్లలైనా
విశ్వాసులైన చాలా మట్టికి ఈ రోజుల్లో విశ్వాసము సంపూర్ణత లేదు. సంపూర్ణత లేదమ్మా. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే వారందరూ ఈ లోకాశ పైన, శరీరాశల పైన, డబ్బు ఆశ పైన లోకరీతిలో పడిపోతున్నారు. సంతృప్తే లేదు. ఎంత సంపాదించినా, ఎంత ఉన్నా సంతృప్తి కలగడం లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ లోకరీతిలో, లోకాశలో పడిపోతున్న వారే క్రైస్తవులు ఎక్కువైపోయినారు ఈ రోజుల్లో. యేసయ్యను వెంబడించాలా, దేవుణ్ణి వెంబడించాలా, దేవుని వాక్య ప్రకారం జీవించాలా, దాన్ని వదులుకొని ఏం చేస్తున్నారు ఈ రోజుల్లో? లోక నాయకులు, లోక అధికారులు వారి వెంబడ క్రైస్తవులు పోతున్నారు. రాజకీయాలలో పోతున్నారు. రాజకీయాలలో పోయినారంటే ఏమేమి చేయకూడదని బైబిల్ చెబుతుందో అవే చేస్తారు. ఏమో నీతి తక్కువ, అక్కడ భ్రష్టాచారమే ఎక్కువ, అన్యాయం, అనీతి, అక్రమాలే ఎక్కువ చూస్తాం మనం. న్యాయంగా ఉండేవారు ఎవరో కొందరే. న్యాయంగా నడుచుకునేవారు పాలిటిక్స్లో, రాజకీయంలో, లోకంలో అధికారులు, లోక నాయకులు మేము చూస్తూ పోతే చాలా తక్కువ. ఎవరో వెన్నుకలో కూడా మనకి ఉంటారో లేదో తెలియదు. ఎంత ఏమి చేసినా ఏదో ఒక చోట అన్యాయము, అక్రమమే జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుని వాక్యం చెప్తా ఉంది, భక్తిహీనులను ఆయన ఏం చేస్తాడంట? నాశనం చేస్తాడు. ఎవరిని కూడా ఆయన వదలడమ్మ దేవుడు. దేవుడి వాక్యానికి విరోధంగా వర్తిస్తే, దేవుని సేవకులకు విరోధంగా మనం ప్రవర్తిస్తే, దేవుని బిడ్డలకు మేము విరోధం చేస్తే ఖచ్చితంగా వారికి నాశనమే కలుగును. నాశనమే వాక్యమే చెప్తా ఉంది. నేను కాదు, బైబిల్లోనే దేవుని వాక్యమే చెప్తా ఉంది. ఎవరైతే ఇక్కడ భక్తిహీనులు అంటే ఎవరు? దేవుని భయము భక్తి లేనివారు. దేవుని భయము భక్తి లేనివారు, దేవుని వాక్య ప్రకారము జీవించలేనివారు, దేవుని వాక్యానికి విరోధంగా ప్రవర్తించేవారు, వారు భక్తిహీనులు. దేవుణ్ణి తిడతారు, దేవుని బిడ్డల్ని తిడతారు, దేవుని సేవకులను తిడతారు, వారిని అవమానిస్తారు, వారి విరోధంగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారు భక్తిహీనులు. భక్తిహీనులు అంటే ఇక్కడ మేము మళ్ళీ చూస్తాము, దుష్టులని కూడా మేము చూస్తాం. చూడండి, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనం చూడండి ఏం చెప్తా ఉంది. అక్కడ కూడా ఇదే అర్థం వాక్యం చదివిస్తుంది. ఏం చేస్తాడమ్మా? ఆమేన్. భక్తిహీనుల నివాసము వారికి ఏమొస్తుందంట? శాపం వస్తుంది. అదే భక్తి, భయము భక్తి కలిగిన వారికి, వారి నివాసానికి, వారి ఇంటికి, వారి ఇంటి వారికి అందరికీ ఆశీర్వాదము కలుగుతుంది. హల్లెలూయా. నోహా నీతివంతుడు, అవునా? నోహా నీతివంతుడు కనుక నోహాను, నోహా కుటుంబాన్ని దేవుడు జలప్రళయం సమయంలో కాచి కాపాడినాడు. తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయమే, మరి ఎక్కువ చెప్పే అవసరం లేదు. నోహా నీతిమంతుడు కనుక నోహాను, నోహా పెళ్ళాన్ని, నోహా కొడుకులను, నోహా కోడళ్లను ఆయన ఆ ఒక నాశనకరమైన జల ప్రళయము సమయంలో వారందరినీ ఒక ఓడ కట్టుకొని పోండి అని కాపాడాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుడు ఆయన ఆశీర్వదిస్తాడు, కాచి కాపాడుతాడు. కానీ ఎవరైతే భక్తిహీనులుగా ఉంటారో వారికి ఖచ్చితంగా నాశనమే దేవుడు వారికి శాపం వస్తుందంట. శాపము కలుగుతుంది. హల్లెలూయా. ನೋಡಿ, దావీదు జీవిత చరిత్రను చూసినట్టయితే దావీదు ఒక చిన్న బిడ్డ అయిన గొల్యాతు లాంటి పెద్ద ఒక ఏమంటాం విరోధి వాడిని చంపేశాడు. అవునా? ఎందుకంటే ఆయన దేవుని బిడ్డ కనుక, దేవుని పైన, యెహోవా పైన ప్రేమ నమ్మకం కలిగి ఉన్నాడు కనుక చిన్నవాడైన ఆయన గొల్యాతును చంపేశాడు. పెద్దవాడయ్యాడు. గొర్రెల కాపరైన దావీదును యెహోవా దేవుడు రాజుగా చేశాడు. అవునా? రాజుగా చేశాక ఆయన మంచి జీవితమే జీవించిండొచ్చు. కానీ ఆయన మళ్ళీ ఏం చేస్తాడు? ఒక
ఆడదాని మోహములో పడిపోతాడు. అవునా? అప్పుడేమవుతుంది? ఆ ఒక సైనికుని భార్యను ఇష్టపడి ఆమెతో కలిసినప్పుడు ఒక బిడ్డ పుడుతుంది. కానీ అక్కడ ఏమవుతుంది? అక్కడ దావీదుకు ఒక శాపం వస్తుంది. ఆ కలిగిన బిడ్డ చనిపోతాడు. అవునా? అంటే ఆ బిడ్డ పుట్టడము చావడము అంతయు కూడా పాపమే, శాపమే. హల్లెలూయా. పాపానికి శాపానికి గురైతారమ్మా ఎవరైతే భక్తిహీనులై ఉంటారో వారు. అక్కడ భక్తి తగ్గిపోతుంది, శరీరాశ లోకాశ ఎక్కువైపోతుంది. అక్కడ దావీదు పాపం చేస్తాడు. పాపం చేసినందుకు శాపానికి గురైతాడు. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. అవునా? దావీదు చరిత్ర మీకు అందరికి తెలిసిండొచ్చు. పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపం పడినప్పుడు మరలా దేవుడు సొలొమోను లాంటి కొడుకునిస్తాడు. మరి ముందుగా మనం చూసినప్పుడు సొలొమోను మందిరాన్ని కడతాడు. ఎంత మంచివాడైనా, ఎంత భక్తిపరుడైనా, ఎంత దేవుడి పట్ల ఆసక్తి కలిగి ఉన్నా దావీదుకు దేవుని మందిరం కట్టే అవకాశము కలగలేదు. ఎందుకంటే ఆయన పాపానికి శాపానికి గురైపోయాడు. కానీ పశ్చాత్తాపడ్డాక మరలా కొడుకుని సొలొమోను పొందుకున్నాక సొలొమోను ద్వారా దేవుడు తన మందిరాన్ని కట్టుకున్నాడు. ఇలాగే అంటే దేవుని భక్తిహీనులైతే ఎవరైతే అవుతారో వారు ఖచ్చితంగా శాపానికి గురవుతారు. ఇప్పుడు మనం చూస్తే భక్తిహీనులు ఎవరు అంటే ఎవరైతే దేవుని వాక్యాన్ని విరోధిస్తారో, దేవుని సేవకులను విరోధిస్తారో, దేవుని బిడ్డలను విరోధిస్తారో, వారికి ఎవరు హింస కలుగజేస్తారో, వారికి విరోధంగా ఎవరు నడుచుకుంటారో వారందరూ భక్తిహీనులే. వారు ఎప్పుడు కూడా వర్ధిల్లరు. ఒకరోజు లేక ఒకరోజు వారు శాపానికి పాపానికి గురైపోతారు. దాని తర్వాత వారికి వచ్చేదేంటి? నాశనమే. అవునా? 145 కీర్తనలో చదివినట్లు 20వ వచనం చెప్పేది భక్తిహీనులకు ఏమవుతుందమ్మా? నాశనమే కలుగును. నాశకరమైన జీవితం వాళ్ళది. నాశనం తర్వాత ఏంటి? నరకమే. అవునా? రోమా 6:23 చెప్పినట్లు మనకి దేవుని వాక్యం చదివించేది పాపానికి జీతం మరణము, మరణం అంటే నరకమే. పాపం అంటేనే దేవునికి భక్తిహీనులుగా వర్తించుట, వాక్యానికి విరోధంగా మనం ప్రవర్తిస్తే, దేవునికి దేవుని బిడ్డలకు విరోధంగా ఉన్నప్పుడే అదే పాపము, అదే శాపము, అది నాశనానికే ముందు మనకి దారి తీస్తుంది. హల్లెలూయా. అందుకే వాక్యం బైబిల్లో చెప్తున్న ఒక వాక్యం ఏమంటే నాశనానికి ముందు అహంకారం వస్తుందంట, గర్వం వస్తుంది అంట. గర్వం అహంకారం ఒకటే. అవునా? ఎవరికైతే గర్వం నేను, నాదే, నా ఇల్లు, నా పెళ్ళము, నా పిల్లలు, నా సంఘము, నా సేవ, నాది నాది అని ఎవరైతే స్వార్థంతో కొట్టుకుంటారో వారికి ఖచ్చితంగా నాశనమే కలుగును ముందు రోజుల్లో. ఇప్పటికి వారు బాగా ఉండొచ్చు, అంతా నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు అంతా అంత కలిమే, నాకు ఏమీ లేదు అనుకొని ఉంటే ఒకరోజు లేకుంటే ఒకరోజు వారికి ముందు జీవితంలో నాశనము కలుగుతుంది. అందుకే తెలుగులో ఒక మాట ఉంది, పెరుగుట విరుగుట కొరకే అంట. అవునా? పెరుగుట విరుగుట కొరకే. ఎంత పెరుగుతారో, ఎంత అహంకారంతో ఉంటారో అంతే త్వరగా దేవుడు వారిని పడేస్తాడమ్మా. అందుకే బిడ్డలారా ఎప్పుడు కూడా దేవునికి కానీ, దేవుని వాక్యానికి కానీ, దేవుని సేవకులకు కానీ, సంఘానికి కానీ ఎప్పుడు కూడా మీరు విరోధంగా ప్రవర్తించవద్దు. భక్తిహీనులుగా ఉండవద్దు. భక్తిహీనుల నివాసానికి శాపము కలుగుతుంది, కానీ భక్తివంతులు నీతిమంతుల నివాసానికి ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదమే కలుగుతుంది. అలాగా మనం నోహలాగా నీతిమంతులుగా ఉందాం. మనకు, మన బిడ్డలకు, మన మనవాళ్లకు, మన ఇంటికి, మన బంధుమిత్రులకు, మరి మా సంఘానికి, ప్రతి ఒక్కటికి కూడా దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాం. అలాగా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారై ఉందాం. మరి విశేషంగా ఈ వాక్యం చదివించినట్లు చేరి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు భక్తివంతులుగా ఉండాలి, కానీ భక్తిహీనులుగా ఉండకూడదు. వాక్య ప్రకారం జీవించాలి, కానీ వాక్యానికి విరోధంగా జీవించకూడదు. సేవకులని
సేవను, సంఘాన్ని, సేవకులని, దేవుని బిడ్డలను ప్రతి ఒక్కరూ ప్రేమించాలా. అప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. మనము దేవుని ప్రేమిస్తే, మనము సేవకుల్ని ప్రేమిస్తే, మనము సంఘాన్ని ప్రేమిస్తే, అప్పుడు దేవుడు మమ్మల్ని, మా ఇంటి వారిని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఆయన ప్రేమిస్తాడు. అంతేకాదు ఆశీర్వదిస్తాడు. అలాగ దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వారై ఉందాం. మరి విశేషంగా దేవుని వాక్య ప్రకారం మనం జీవిస్తాం. దేవుని వాక్యం చదివించినట్లు మనము నీతివంతులుగా, దేవునికి ఇష్టమైన వారై, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ మనము ఏం చెప్తున్నామో లాస్ట్ ఒకసారి చదవమా. 145:20 యెహోవా తనను ప్రేమించు వారిని కాపాడును. కాపాడేదంటే ఆశీర్వదిస్తాడు, తన కృప చూపిస్తాడు. ఎల్లప్పుడూ అండదండగా, తోడు నీడగా మాతో కూడా ఆయన ఉంటాడు. నెక్స్ట్, అయితే భక్తిహీనులను ఆయన నాశనము చేస్తాడు. ఈ వాక్యం జ్ఞాపకపెట్టుకోండి బిడ్డలు. మనం ఎప్పుడు కూడా దేవుని ప్రేమిస్తూ ఉందాం. దేవుడు మమ్మల్ని ప్రేమిస్తాడు. మరి భక్తిహీనులుగా ఉండినట్లయితే దేవుడు మమ్మల్ని నాశనం చేస్తాడు అనేది వాక్యం జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడు మమ్మల్ని, మిమ్మల్ని ఈ వాక్యాన్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మరి అయ్యగారికి వందనాలు.